హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తమిళ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. విజయ్ గారు హీరోగా ఒక బ్లాక్ బస్టర్ల హిట్లు అందుకుని ఆయనకంటూ ఒక బలమైనటువంటి ఫ్యాన్ బేస్ని తమిళనాడులో ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు అలాంటి గడ్డు కాలంలో ఒక భయంకరమైనటువంటి డేర్ అండ్ డాషింగ్ స్టెప్ వేశారేమో అనిపించింది. రీసెంట్గా ఒక నాయకుడు ఆయనకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి బయట పెట్టారు. త్రిషాతో ఆయనకి ఒక ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని చెప్పి పేరుతో సహా పెట్టేశారు. ఆ తర్వాత దాని గురించి కోర్టులకు వెళ్తామన్నారు, ఇదన్నారు అయిపోయిన పక్కన పెడితే మళ్ళీ సాక్షాత్తు విజయ్ గారి భార్యనే బయటకు వచ్చి విజయ్ గారి మీద కేసు వేసి నాకు డైవర్స్ ఇవ్వాలి, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు అని చెప్పి అవసరమైతే ఆమె పేరు కూడా పెట్టేస్తాను అని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. సాక్ష్యాలతో సహా కోర్టు ముందు నించోబడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఎలా ఉండగా ఆయన నిన్న ఒక ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి పెళ్లికి వాళ్ళ ఇంట్లో పెళ్లికి త్రిష గారు అలాగే విజయ్ గారు డైరెక్ట్గా రావడం ఎవరికి అర్థం కాల. అంటే అసలు ఏంటి రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒక పక్కన పర్సనల్ అఫైర్స్ని బయటికి తీసుకొస్తున్నారు, ఇంకొక పక్కన ఆయన మీద కేసులు ఏదైతే మొన్న స్టాంపేడ్కి సంబంధించినటువంటి ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారో, తర్వాత ఉన్నటువంటి నాయకుల్ని కొంతమందిని అటుపక్కగా లాగేసేటువంటి ప్రయత్నం చేశారు, కొంతమందిని ఆయన సినిమాలు ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా రకాల ఇబ్బందులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైపోయింది అనుకుంటే లోపు ఇంకొకటి విజయ్ గారు చూసుకుంటానే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం, రాజకీయాలు అంత ఈజీ కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసుకుంటూ ఇలాంటి అవమానాలు, ఇంట్లో ఆడపిల్లల్ని, ఇంట్లో వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ ఇష్టానుసారం మాట్లాడుకుంటూ ఆయనని గాయపరుస్తూ కించపరుస్తూ అనేకమైనటువంటి దాడులు చేసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా అలాంటి స్ట్రగుల్సే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫేస్ చేస్తున్నారు. సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తాను అంటే యాక్సెప్ట్ చేసేటువంటి జనాలు ఉన్నా కూడా దానికి పక్కన ఉండేటువంటి రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఉంటే నువ్వు ఉండాలి, లేదంటే నేను ఉండాలి, ఎవరో సినిమాగా హీరో కానీ లేదంటే ఇంకొకళ్ళు వస్తే కానీ ఇక్కడ కుదరదు అని వాళ్ళ పర్సనల్ అఫైర్స్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి అలవాట్లు ఆంధ్ర, తెలంగాణ కాదు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ విజయ్ గారికి కనిపించింది. విజయ్ గారు కూడా నిన్న ఇలా బయటికి రావటం వెనక ఒక డేర్ అండ్ డాషింగ్ స్టెప్ అనాలి. ఎస్, నా పర్సనల్ ఇష్యూ నా పర్సనల్ ఉంది, ఇంకా అందరికీ తెలిసిపోయింది కదా, కోర్టుకి కూడా వెళ్ళిపోయింది కదా మా భార్య, ఇంకా నేను భయపడేదేముంది అని అనుకున్నారో ఏంటో తెలియదు. మొత్తానికి త్రిష గారిని తీసుకుని ఒకే కారులో ఇద్దరు కూడా మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకుని మరీ ఫంక్షన్కి అందరూ చూస్తుండగా వైరల్ అవటమే కాకుండా మొత్తం అన్ని ఛానల్స్లో కూడా సోషల్ మీడియా అంతటా కూడా కనిపించేలాగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు ఏమైనా అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగానే చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది పొగుడుతారు, గ్రేట్ అని ఇంకొకటని అనుకోవచ్చు. బట్ ఎవరేమనుకున్నా కానీ ఒక సందేశాన్ని అయితే ఇవ్వగలదలుచుకున్నారేమో. అందరికీ తెలిసింది కదా దీని గురించి. ఆమె బెదిరించటం, ఇంకొకటి బెదిరించటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టే నేను బయటకు వచ్చేస్తా, ఏమనుకుంటా అది అనుకొని ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేది వాళ్ళకి అన్నీ తెలియాలి అనేటువంటి ఒక నినాదంతో వచ్చారేమో అనిపించింది. బట్ మంచి మూనే, బట్ ఇది ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పెళ్లిళ్ళ గురించి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాలంటే ఆయన ఇంట్లో ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ఏమీ మాట్లాడరు. పాలసీస్ పరంగా, ఆయన సిద్ధాంతాల పరంగా, ఆయన పార్టీ గురించో, ఆయన చేసినటువంటి శాఖల పనితీరు గురించో మాట్లాడేటువంటి దమ్ము ఆంధ్రప్రదేశ్లో లేనే లేదని చెప్పాలి. కేవలం ఆయన ఇంట్లో ఉండేటువంటి ఇష్యూస్ని, అది కూడా ఆడవాళ్ళ గురించి మాత్రమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్యలు ఎవరు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కింది లేదు, ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లు ఇచ్చింది లేదు. కానీ ఇక్కడ విజయ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య బయటకు వచ్చి కోర్టు మెట్లు ఎక్కి అందరికీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఆయన ఎలా మూవ్ అవుతారు, దీన్ని ఎలా తీసుకెళ్తారు, ఇప్పుడే అసలు సిసలైనటువంటి రాజకీయ పరీక్ష
తమిళనాడులో విజయ్ గారు చూడబోతున్నారు. ఇవన్నీ దాటుకుని రేపు ఎలక్షన్స్ లో పోటీ చేసేది ఎవరు, పోటీ చేస్తే ప్రజలు నమ్మేది ఎవరిని, అంతిమంగా ఆయన స్థానం తమిళనాడు ప్రజల్లో ఎక్కడుంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎంజీఆర్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, అందరికీ కూడా ఇలాంటివి గతంలో చాలానే వచ్చాయి, చాలా ఇష్యూసే వచ్చాయి. ఎంజీఆర్ గారికి, జయలలిత గారికి సంబంధించినటువంటి ఆ టైంలో కూడా చాలా పెద్ద రాజకీయ చరిత్రలే ఉన్నాయి వాటి గురించి. ఆ తర్వాత ఇక్కడ మన ఎన్టీఆర్ గారికి కావచ్చు, లక్ష్మీపార్వతి గారి ఇష్యూలు కావచ్చు, చాలా వరకు అవి కూడా వచ్చాయి. మరి ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు ఎలా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళబోతున్నారు అనేదే అంతిమంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం అని కూడా అనుకోవచ్చు. చెప్పాలంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చి ఇలా ఇచ్చినంత మాత్రాన్ని క్లారిటీ ఇచ్చేసినట్టు కూడా కాదు. ఏమో అలా అని చెప్పి క్లారిటీ ఇవ్వలేదని కూడా మనం అనుకోకూడదు. డెఫినెట్ గా అందరికీ తెలిసింది కాబట్టి బయటకు వచ్చి ఓపెన్ గానే చెప్పేసి రేపు అవసరమైతే ఎలక్షన్స్ లో ప్రచారంలో కూడా త్రిష గారు పాల్గొన్నా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదేమో అనేది చాలా మంది వాదన.